ఎస్ 6 గ్యారంటీలు 13 హామీలు అందులో కేవలం ఆర్టీసీ బస్సు 200 యూనిట్లు తప్ప ఏ హామీని కూడా నెరవేర్చలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు, ఓట్లు కురిపించుకున్నారు, ఇప్పుడు ప్రజలను మోసం చేశారు. మీ లెక్క ప్రకారం రైతులకు, వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు అసలు పనిచేసే ప్రతి మొగానికి 98% డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ సీఎం గారు మీరు ఇచ్చిన ప్రధానమైన హామీల్లో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మీరెవరైనా ఉంటే ఈ రోజు వెళ్లి బ్యాంకులో అప్పులు తీసుకుని వారు కూడా తీసుకొని రండి, 9న మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, వెంటనే రుణమాఫీ చేస్తామని చాలా సందర్భాల్లో చాలా సభల్లో చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15 వరకు మీరు పొడిగించారు. ఎట్లా విశ్వసించాలి? ఇదంతా ప్రజల్ని దగా చేసి ఓట్లు రాబట్టుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. కానీ మీరు అప్పులు 17,000 కోట్లు చేశారు 5 నెలల కాలంలో. ఇప్పటికే మళ్ళీ 35,000 కోట్లు కావాలి మీరు రుణమాఫీ చేయాలంటే. మళ్ళీ మీరు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చడమే కదా. అవినీతి రహిత పాలన ఇస్తున్నామని చెప్తున్నారు. మీ మీదనేమో ఆర్ ట్యాక్స్ అంటున్నారు. ఇంతకీ ఆర్ ట్యాక్స్ అంటే ఏంటి? ఆర్ ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది సార్? రియల్ ఎస్టేట్ వ్యాపారులను, కంపెనీ యాజమాన్యాలను బెదిరించి కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ సింబల్ మార్చుకొని గాడిద గుడ్డ ఏమైనా పెట్టారేమో ఒకసారి రేవంత్ రెడ్డిని అడగమని చెప్పి. మీరు పదే చెప్పారు 100 రోజుల్లో నేను అన్ని చేస్తానని. మీరు ఇచ్చిన 6లోనే 13 హామీలు ఉన్నాయి. ఆ 13లోనే 3-4 చేశారు. మీరు ఫెయిల్ అయినట్టే కదా. మీరు చెప్పిన దాంట్లోనే ప్రతి మహిళకు 2,500, 18 ఏళ్లు దాటిపోయి చదువుకునే అమ్మాయికి స్కూటీ, తులం బంగారం, ఇవన్నీ జనం ఆశించే కదా రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు జనం. ఆర్టీసీ వాళ్ళకి జీతాలు రాలేదండి సార్ ఈ నెల. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓఆర్ఆర్ టెండర్ రద్దు చేసి దాన్ని రీటెండర్ చేస్తాం, లేకుంటే ప్రభుత్వం నిర్వహిస్తామని చెప్పారు. అయితే అలాంటి టెండర్లు రద్దు చేయకుండా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లను బెదిరించి ఆ డబ్బులు మొత్తం తీసుకొని మీరు ఢిల్లీకి పంపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎం గా మారింది కాంగ్రెస్. పొట్టోడికి దోలు తీరిపోయింది.